దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 9 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 313వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 51, 52 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథము 51, 52, 51వ అధ్యాయం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురం చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించదను. అన్య దేశస్థులను బబులోనునకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పార పట్టి దాన్ని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చేదారు. విలుకాని మీదకి విలుకాడు, విల్లు త్రొక్కవలను. కవచము వేసుకుని వాని మీదికి విల్లు త్రొక్కవలను. కల్దీల దేశంలో జనుల హతులై పడునట్లును, దాని వీధులలో వారు పొడవబడి కూలినట్లును యవనస్తులను కొట్టక మానకుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలం చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములు రక్షించుకోండి. ఇది యెహోవాకు ప్రతీకార కాలం. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతులు సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేతి మధ్యమును అన్యజనులు త్రాగి మత్తెలి ఉన్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునీయులాయెను. దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలం తీసుకుని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి. మన దేశములకు వెలుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. రండి, సియోన్లో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదాము. బాణములు చికిలి చేయుడి, కీడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి. కావలి బలము చేయుడి, కావలి వారిని పెట్టుడి, మాటలను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానం చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతం వచ్చినది. అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగలి పురుగులంత విస్తారంగా మనుషులతో నేను నిన్ను నింపినను. శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి ఎంత భాగముల్లో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయను. వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందను. అతడు పోత పోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు.
విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యంగానున్న గోత్రము. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను. నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను. నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను. నీ వలన ముసలివారిని బాలురను విరగొట్టుచున్నాను. నీ వలన యవ్వనులను కన్యకలను విరగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను. నీ వలన దునువారిని వారి దుక్కటెద్దులను విరగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను. బబులోనును కల్దీల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సీయోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చేయి చాపి శిరలపై నుండి నిన్ను క్రిందికి దొరలించుదును. చిచ్చుపెట్టిన కొండ వలె ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడైయుందువు. ఇదే యెహోవా వాక్కు. దేశంలో ధ్వజములనెత్తుడి, జనములలో బాకానాదం చేయుడి. దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదికి రప్పించుడి. దాని మీదికి పోవుటకై మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు స్వదేశమును, జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధం చేయక మానుదురు. వారు తమ కోటలలో నిల్చుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయాను. అతని పట్టణమంతయు పట్టబడను. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడను. దాని యోధులు దిగులు పడిరి. అది బంట్రౌతు వెంబడి బంట్రౌతును, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును. బబులోను రాజు నెబుకద్రెజరు మమ్మను మృంగివేశను, మమ్మను నుగ్గు చేసెను, మమ్మను వట్టికుండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మృంగినట్లు మమ్మను మృంగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకుని మమ్మను పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నీ వ్యాజ్యమును నేను జరిగించినందును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేను ఎండగట్టుదును, దాని ఓటను ఇంకిపోచేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును. అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహం వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర అందునట్లు, వారు దప్పికొనక వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రె పిల్లలు వదకుపోవునట్లును, మేకపోతులను పొట్టేలును వదకుపోవునట్లును వారిని వదకు రప్పించదను. శేషకు పట్టబడను, జగత్తు ప్రసిద్ధమైన పట్టణం పట్టబడను. బబులోను జనములకు విస్మయాస్పదమాయను. సముద్రము బబులోను మీదకి వచ్చెను. ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణం చేయడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను.
వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని వద్దకు సమూహములుగా కూడిరావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటికి వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకోండి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశంలో బలాత్కారం జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టక నీయకుడి. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానం నొందును. జనులు హతులై దాని మధ్యన కూరెదరు. దాన్ని పాడు చేయవారు ఉత్తర దిక్కు నుండి దాని వద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలుతో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తం హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారులారా, ఆలస్యం చేయక వెలుడి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి. యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయుడి. నేను దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాను. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఉన్నారు. మా ముఖములు తెల్లబోచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను. పాడు చేయవారు నా యొద్దకు వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీల దేశంలో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు. దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటం వినబడుచున్నది. బబులోను మీదికి పాడు చేయువాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారం చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రిందకు ప్రతిక్రియ చేయను. నిర్భయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయను. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తెలు చేసేదను. వారి చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు అది చూచి ఆలయించున్నారు. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనునకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసేయ మనవడునైన ఆ సెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదకి వచ్చే అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చి రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో రాశాను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లనెను, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలను. ఇలాగున నీవు ప్రకటింపవలనని యెహోవా మనుష్యులను జంతువులైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోదురనియు అది నిత్యము పాడుగా నుండననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసియందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయనంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజు నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదకి వచ్చి
దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగు జరగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు ఈ పట్టణము ముట్టడిలో ఎంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణముల నుండి బయలువెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకుని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గముగా తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానంలో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు అతని వద్ద నుండి చెదిరిపోయాను. వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణముననున్న బబులోను రాజు వద్దకు అతను తీసుకుని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులందరినీ చంపించాను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనునకు అతన్ని తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించాను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదాను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేశాను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయుల దేవ సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడుబేదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను, బబులోను రాజు పక్షము చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొని పోయాను. అయితే దేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యం చేయుటకును కడుబేదల్లో కొందరిని ఉండనిచ్చేదను. మరియు యెహోవా నా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయిరి. మరియు పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పాత్రలను, బంగారు వాటిని బంగారునకును, వెండి వాటిని వెండికిని చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయాను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృక్షములను కొనిపోయాను. ఇత్తడి వృషభములను కొనిపోయాను. వీటికన్నిటికున్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరలు ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగుచు దాని దళసరి 4 వేళ్ళు. అది గుల్లది. దాని మీద ఇత్తడి పైపేట ఉండెను. ఒక్క పైపేట 5 మూరలు ఎత్తుగలది. పైపేటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లను ఉండెను. అవి అన్నియు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగుననే దానిమ్మ పండ్లు ఉండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లు ఉండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లనియు 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణములో దొరికిన రాజు సన్నిధిలో నిలుచు 7 మనుషులను, దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యన దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకుని రిబ్లాలో నుండిన బబులోను రాజు వద్దకు తీసుకుని వచ్చాను. బబులోను రాజు హమాతు దేశమందులో రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి చెరగొని పోయాను. నెబుకద్రెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3వ నెల
23 యూదులను చెరగొని పోయాను. నెబుకద్రెజరు ఏలుబడియందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొని పోయాను. నెబుకద్రెజరు ఏలుబడియందు 23వ సంవత్సరమున రాజు దేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొని పోయాను. ఆ మనుష్యుల వెరసి 4600. యూదారాజైన యెహోయాకీం చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎలీమెరోదకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీమునకు దయచూపి బందీగృహముల నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించాను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకుని తన జీవితకాలమంతయు ఎవెల్మెరోదకు సన్నిధిని భోజనం చేయించవచ్చాను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశం చూచి సంపూర్ణల మొగటకు సాగిపోదాము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం ఎలాగూ చేయుదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధి అయిన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మరుమనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ఆ ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును. అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నాను, మీరెంతకంటే మంచిదిగా రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను పరిచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామును వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలము పొందెను. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధంగా దేవుడు తన ఐశ్వర్యము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.